చరిత్రలో ఒక సంఘటన జరిగింది. బహుశా చాలా మందికి తెలిసిండకపోవచ్చు. ఈవెన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు కూడా పరీక్షించబడ్డాడు. తన శత్రువుల వల్ల కాదు, దానికంటే డేంజరస్ అయిన తన ఓన్ ఈగో వల్ల. చాలా యుద్ధాలు గెలిచాడు, చాలా కోటలను గెలిచాడు. తన పేరు మహారాష్ట్ర మొత్తం పాకింది. కొన్ని వేల రాజులు భయపడారు. తన ప్రజలు తన ఫోటోని దేవుళ్ళ పక్కన పెట్టారు. చాలా యంగ్ గా ఉండేవాడు, చాలా పవర్ఫుల్ గా ఉండేవాడు, చాలా అన్డిఫీటెడ్ గా ఉండేవారు. కానీ అతనికి తెలుసు విక్టరీ కెన్ బి డేంజరస్ డ్రగ్ అని చెప్పేసి. ఎందుకంటే తను గెలిచిన ప్రతి యుద్ధం తర్వాత వచ్చే చప్పట్ల వెనకల ఈగో అన్న ఒక పదము తనని అటాక్ చేయడానికి రెడీగా ఉంది అని చెప్పేసి. ఇలాగే ఒక సాయంత్రం పెద్ద గ్రాండ్ సెలబ్రేషన్ రాయ్గఢ్ లో. ఎందుకంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఒక యుద్ధాన్ని గెలిచి హోమ్ టౌన్ కు వస్తున్నారు. ఒక ముసలి గురువు సింపుల్ బట్టలు వేసుకొని ఇన్నోసెంట్ ఫేస్ తో శివాజీ మహారాజ్ గారి దగ్గరికి వచ్చి ఒక మాట అన్నారు. ఇన్ని కోటలను గెలిచావు కదా శివాజీ, నిన్ను నువ్వు గెలుచుకున్నావా అని చెప్పి. ప్రతి ఒక్కరు సైలెంట్ అయిపోయారు. ఆ సమయంలో శివాజీ మహారాజ్ గారు నవ్విండొచ్చు, కోప్పడిండొచ్చు, అతని రాజ్యం నుంచి బయటకు పంపించుండొచ్చు, ఎందుకంటే అతను రాజు కాబట్టి. కానీ ఆ సమయంలో శివాజీ మహారాజ్ గారు చేసిన పని వల్లనే ఇప్పటికీ మనందరం అతన్ని ఛత్రపతి అని చెప్పి అంటున్నాం. ఏం చేశారో తెలుసా? ఆ ముసలి గురువు కాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని కూర్చొని, లేదు మహారాజ్, నేను ఇంకా నిన్ను గెలవలేదు. నాలో ఉన్న ఎనిమి అయిన నా ఈగోని నేను గెలవలేదు. నాలో ఉన్న ప్రైడ్ని నేను గెలవలేదు. నలుగురు నాకు చప్పట్లు కొట్టాలి అన్న ఒక డిజైన్ నేను ఇంకా గెలవలేదు. ఇంకా గెలుస్తూనే ఉన్నాను. దానికి ఆ గురువు చిన్నగా నవ్వి, నువ్వు ఎన్నడైతే నీలో ఉన్న ఆ ఈగో అనే ఎనిమిని నువ్వు గెలుస్తావో, కోటలని మాత్రమే కాదు లెగసీని కూడా నువ్వు గెలుస్తావని చెప్పి. అందుకే కదా ఎన్ని సెంచరీస్ అయినా సరే తన పేరు మనం ఇప్పటికీ పూజిస్తున్నాం. మీ వెనకాల చాలా టాలెంట్ ఉండొచ్చు, చాలా స్ట్రెంత్ ఉండొచ్చు, చాలా డబ్బు ఉండొచ్చు, చాలా బ్యాక్ గ్రౌండ్ ఉండొచ్చు. కానీ మీ రథసారథి ఎప్పుడైతే ఈగో అవుతుందో ఖచ్చితంగా మీరు దారి తప్పుతారు. అమ్మ నాన్న నీ పేరు నా పేరు మనం బతికున్నప్పుడు నలుగురికి చెప్పుకోవడానికి కాదు పెట్టింది, మనం పోయిన తర్వాత కూడా నలుగురు మంచిగా అనుకోవడానికి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి.